పిలవడం కొంచెం కాన్ఫిడెంట్గా పిలిచేశాను కానీ ఇప్పుడు మైక్ ఇవ్వాలంటే భయం వేస్తుంది నాకు. ఏం మాట్లాడతాడో అని. రేవంత్ కొరికేస్తావా? చెప్పు. కంగ్రాచులేషన్స్ రేవంత్. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఎంత బాగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి ఇంత బాగా ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే అలాగే నాలాగా ఓటీటీ చూసి ఎవరు పాడవద్దు, ఎవరు అలా నాలాగా తిట్టద్దు. ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇలా చేసామంతే. దానివల్ల మీరు ఇలా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. సారీ. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ. మేమందరం ఫుల్ ఎంటర్టైనింగ్గానే తీసుకున్నాము. యూ డోంట్ నీడ్ టు ఫీల్ సారీ, బట్ యు ఆర్ వెరీ రెస్పాన్సిబుల్. మరి ఒక్కసారి వెంకటేష్ గారు ఇక్కడ ఎదురుగా ఉన్నారు కదా, అనిల్ గారి గురించి. అనిల్ సార్ నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చారు కదా, ఆయనకి నేను ఎప్పుడు నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు అనిల్ సార్. నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు నాకు. అనిల్ సార్ నాకు ఎప్పుడు ఇంట్లో లాగా సెట్లో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు నాతో బాగా ఎంటర్టైన్ చేసి నన్ను అందరితో బాగా ఎంటర్టైన్ అవ్వాను. అనిల్ సార్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బాగా సూపర్ సూపర్. థ్యాంక్ యూ రేవంత్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నీకేమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా? లేదు. అయ్యో, ఇంతమంది ఇంత కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు కదా, అక్కడ వీడియోలో చూసావు కదా. సో మేము మళ్ళీ చూస్తాము, ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. కూర్చో. ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా వేదిక పైకి శ్రీనివాస్ గారిని స్వాగతం పలుకుతున్నాము. చిట్టి గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే పమ్మిసాయి గారు, ముగ్గురిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అఫ్ కోర్స్ అనిల్ రావిపూడి గారి సినిమాలు అంటే శ్రీనివాస్ గారు చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉంటారు. అండ్ పమ్మిసాయి గారు. అందరికీ నమస్కారం. అంటే కొన్నిసార్లు యూ లాస్ ఆఫ్ వర్డ్స్ అంటే దిస్ ద టైమ్ ఐఎమ్ జనరల్గానే నేను చాలా తక్కువ మాట్లాడతాను. అండ్ బట్ దిస్ సక్సెస్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై కెరియర్. ఎందుకంటే ద బిలీఫ్ ఐ హ్యాడ్ that you just keep working hard and you get something what you deserve, nothing more and nothing less. It showed again that this is not only our success, but it's because of the energy and the love and affection of the whole Telugu cinema audience, Telugu lovers, fans and audience. This is because you've manifested this success. I can clearly feel, I believe, and I know for sure this is your success, and we are just a small part of this celebration, because it's only when మీరు కోరుకుంటేనే ఆ ఎనర్జీ వస్తుంది. అండ్ ఐ కుడ్ ఫీల్ దట్ ఎనర్జీ రైట్ ఫ్రమ్ డే వన్. అనిల్ స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచే ఐ గాట్ దట్ ఫీలింగ్ దట్ ద ఆడియన్స్ అండ్ ద ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ స్పెక్టాక్యులర్, ఫర్ సంథింగ్ అవుట్స్టాండింగ్. అండ్ విత్ ఆల్ యువర్ పాజిటివ్ వైబ్స్ అండ్ విత్ ఆల్ యువర్ ఎనర్జీ ఈరోజు మేము ఈ సినిమా తీసాం. అండ్ సంక్రాంతికి వస్తున్నామని చెప్పాం. అండ్ మీరు సంక్రాంతికి ఇలా వచ్చి ఈ సినిమాని ఇంత సూపర్ డూపర్ హిట్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా 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 థ్యాంక్స్. అండ్ యాజ్ యూజువల్ I'm very bad at thanking everybody, but I really thank the whole unit and my fellow co-actors and all the technicians and the wonderful writing team and my director Anil and my producers Sirish and Dil. And I love you, ma. Thanks, ma. నాకు టైమింగ్ అంతా స్క్రీన్లో వస్తుందమ్మా, అక్కడ వస్తుంది. ఈ మైకు పట్టుకోమంటేనే నాకు కొంచెం ఇదిగా ఉంటుంది. మీరెవరో ఒక్కరు టక్కనేది అడిగితే ఏదో మాట్లాడతాను, లేకపోతే ఏనని ఎవరో ఒకరు నాకు ఏంటమ్మా F4 సార్. 4 F10 కూడా వస్తుందమ్మా. ఇదిగా 4 10లు సంక్రాంతి అవి వస్తూనే ఉంటాయి.
వస్తానే ఉంటాం కదా, ఇస్తూ ఉంటాం. అంటే మీరు ఇలా ప్రేమతో అడిగితే అనిల్ తీస్తానే ఉంటాడు, మేము వస్తానే ఉంటాం. బట్ అవునమ్మా, ఓకే, అంతొద్దులే అమ్మా, ఓకే, అంతొద్దు. ఘర్షణలు అంట అవన్నీ 6 ప్యాక్లు రావాలి, మాకు కష్టం ఇప్పుడు. వద్దు ఈసారి, వద్దు ఈసారి. తొడలు చూపెట్టాను కదా, అందరూ 6 ప్యాక్ నాకు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది 6 ప్యాక్. ఓకే, ఏంటమ్మా? సంక్రాంతి అల్లుడు. దాన్నే డిసిప్లిన్ అంటారు. ఎవరో ఒకటి అడగండి, 4 అడిగితే ఎట్టమ్మా. ఏది సంక్రాంతి అల్లుడు అంట సార్. నేనా? ఓకే మా అల్లుడు. ఓకే, యాక్చువల్లీ ఒక కొత్త టైటిల్ ఇచ్చారు సార్, సంక్రాంతికి మళ్ళీ వస్తున్నామంట. ఓకే వచ్చేస్తాం, తర్వాత ఓకే వచ్చేస్తాం. ఇంకా ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే కాదమ్మా, ఇప్పుడే కాదమ్మా. టైం ఎంత అయింది? చూడు అందరూ సైలెంట్గా ఆకలేస్తుంది అంటున్నారు అక్కడి నుంచి అందరూ. ఓకే, సో ఎనీహౌ ఇట్స్ అ వండర్ఫుల్ మూమెంట్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ and I thank the media for encouraging the film and giving such positive reviews, and also everybody in the film industry. Manaspurtiga andaru phone chesi they've really loved the film, and prati ekkada aanandam undante prati okkaru vaalla family tho velli chusaru. Okaro edru kaadu, andi 10 mandi veltunnaru. Very happy for that, and I thank my brother Peddodu Mahesh for tweeting. I mean, he loved the film, so I'm really happy. And thank you all for coming, and thank you so much. దాంట్లో వేస్తాం, అన్నీ వేస్తాం. థ్యాంక్ యూ సార్. సినిమాలో చేయాల్సిన యాక్షన్ అంతా చేసి నేనా అని అన్నారు కదా, అలాగా చేయాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతా చేసి ఇంత హంబుల్గా ఎలా మాట్లాడగలుగుతారు సార్? ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ అవర్ వెంకీ మామా. ఎస్ దిల్రాజు గారు అండ్ శిరీష్ గారు థ్యాంకింగ్ వెంకటేష్ గారు అండ్ అనిల్ రావిపూడి గారు. ఎస్ అనిల్, ఇంకొక విషయం చెప్పాలి. ప్లీజ్. మేము ఒక్క నిమిషం ఉన్నాను నాన్న, ఒక్క నిమిషం. సో మేము అడగగానే సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంచ్ చేశారు మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి. నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అండ్ అలాగే రిలీజ్ అయ్యాక ఆయన సినిమా చూసి మా సినిమాని సపోర్ట్ చేస్తూ మంచి ట్వీట్ చేశారు, మాకు పర్సనల్గా కాల్ చేసి అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ మహేష్ గారు, మీతో చేసిన ఒక సినిమా ఎక్స్పీరియన్స్ నేను లైఫ్లో మర్చిపోలేను. అండ్ యువర్ ఆల్వేస్ దేర్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కేక్ సెంటర్ స్టేజ్ తీసుకువెళ్ళండి ప్లీజ్. అనిల్ గారు మైక్ ఇచ్చారా? ఓకే, సో ఎస్ ఇట్స్ సెలబ్రేషన్ టైమ్. బ్లాక్ బస్టర్ పొంగల జాతర సందర్భంగా ఈరోజు మన సంక్రాంతికి